गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। హస్తినాపురాన్ని పరిపాలించే ఆ ధర్మపుత్రులకి ఒక సంశయం, ఈ రాజ్య పరిపాలన అనేది నాకు దక్కిందే, ఎంతోమంది చనిపోయిన తర్వాత నాకు దక్కింది, అందుచేత వీళ్ళు చనిపోయిన పాపమంతా నన్ను నా భవిష్యత్తులో వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఈ పాపం వచ్చి ఏదైనా మనకి దుఃఖాన్ని ఇస్తుంది అంటూ ఆయన దిగులు పడుతూ ఇలా కూర్చునేటప్పుడు కృష్ణుడు వచ్చి అడిగిన వెంటనే ఇలాంటి విషయాలు చెప్పిన వెంటనే నువ్వు ఎన్ని పాపాలు చేసినా క్షత్రుడియునికి ఒక అశ్వమేధ యాగం కానీ చేసినాడంటే ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్పిన వెంటనే కృష్ణ, నేను ఇప్పుడు మనస్సులో భయపడేదే ఇంతమంది చంపేశానే అని అనుకొని ఉండేటప్పుడు ఇంకొక జీవహింస మళ్ళీ చెయ్యాలి నువ్వు చెప్తున్నావే అని చెప్పిన వెంటనే కృష్ణుడు, నీకు ధర్మ సూక్ష్మం ఏమిటి అని తెలియలేదు, నువ్వు నాతో పాటు బయలుదేరిరా, ఆ కురుక్షేత్రంలో ఆ ధర్మసూర్యుడు మరణించే లోపల నువ్వు ధర్మాన్ని తెలుసుకోవాలి అని పంచపాండవులను తీసుకొని ఆ కురుక్షేత్రంకి వస్తే, సాధారణంగా ఒక యుద్ధభూమి, ఆ యుద్ధభూమికి వచ్చినామంటే ఎలాగుంటుంది, చనిపోయిన శరీరము, విగిలిపోయిన రథములు, ఇలాగ యుద్ధభూమి అంటే ఎలాగుంటుంది, లక్షలాది మంది చనిపోయినారంటే ఎలాగుంటుంది, ఇలా ఉంటుందని వాళ్ళు అనుకొని వచ్చి చూస్తే ఆశ్చర్యం, బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, రాజ ఋషులు అందరూ వచ్చి గుంపుగా నిలబడుకొని చూస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసంట పైన భీష్మాచార్యులు తన యొక్క శరీరాన్ని వదలబోతున్నారని, దాన్ని చూసేదానికి ఆశతో వచ్చినారంట. వచ్చిన వెంటనే వాళ్ళందరినీ చూసి సంతోషించి నేరుగా భీష్ముడి దగ్గరికి వెళ్లకుండా సిగ్గుతో నిలబడుకున్నారంట పంచపాండవులు. వెంటనే ఆ భీష్మాచార్యులు పంచపాండవుల్ని పిలిచి, మీరు ఎందుకు భయపడుతూ నిలబడుకున్నారు సిగ్గుతో, యుద్ధాద్ అన్యత్రమే వత్సాహ, యుద్ధం తర్వాత మీరు నా మనవళ్ళే, నా చేతులు పట్టుకొనే కదా మీరు అందరూ పెరిగినారు అని వాళ్ళందరూ సమాధానం చేసి, మీ కుటుంబానికి కష్టం వచ్చిందే అది నాకు అర్థమే కావటం లేదు, అంత మంచి వాళ్ళు మీరు, మీకు ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపడి, దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే కాలం అనేది వచ్చిందంటే కష్టం వస్తుంది, కానీ మంచి వాళ్ళుగా మనం కానీ ఉన్నామంటే కృష్ణుడు మనతో పాటు ఉంటాడు, దానికి మీరే ఉదాహరణం అంటూ ఆ పంచపాండవులను చెప్పి, అలాంటి కృష్ణుణ్ణి చూసి ఎమ్మన్యసే మాతులేయం, నీ మామ కొడుకు అని ఏమారిపోవద్దు, ఇతను సాక్షాత్తు వైకుంఠవాసి, శరణారవిందాన్ని నువ్వు పట్టుకోవాలి అంటూ వాళ్ళకి ఉపదేశించిన వెంటనే భగవంతుడు తన వైపు ఇలా వచ్చేదాన్ని డైవర్ట్ చేసి, వీళ్ళందరూ ధర్మాన్ని వినేదానికి వచ్చినారు, మీ పైన ధర్మం చెప్పాలి అని అడిగిన వెంటనే ధర్మపుత్రులు, నేనే శరతల్పంలో పనుకోనున్నాను, ఎలా ధర్మం చెప్పగలను అని చెప్పిన వెంటనే కృష్ణుడు దానికి భీష్మాచార్యులు, అయితే ఈ శరీరాన్ని పైన నేను వదిలేదానికి ఆలోచిస్తున్నాను, అలాగ నేను తీర్మానం చేసినానంటే అంతవరకు ఈ శరీరంని వదిలే వరకు నువ్వు మందహాస ముఖంతో నా ముందు కానీ నువ్వు నిలబడుకున్నావంటే పైన ధర్మాన్ని చెప్తాను అంటేనే బాఢమన్నారంట కృష్ణుడు. ఎందుకంటే ఈ ధర్మాన్ని ధర్మపుత్రులకి వినిపించేది ఇదంతా ఒక వ్యాజం. ఏమిటంటే ఇలాగ శరీరాన్ని విడిచిపెట్టబోతారు భీష్మాచార్యులు, ఆయనకి దర్శనం ఇవ్వాలి అనేదే భగవంతుని యొక్క ముఖ్యమైన ధ్యాస. ఇలా నిలబడుకొని ఉండే భగవంతుని చూసి అలా భగవంతునితో ఆనందంగా చూసుకుంటూ పైన ఆయన రాజధర్మాన్, స్త్రీధర్మాన్, భగవద్ధర్మాన్ అన్ని ధర్మములను చెప్పి ఇలాగ ధర్మంగా ఉండాలి అని చెప్పి, తరువాత ఒక మనిషికి ఈ జన్మలో ఇన్ని ధర్మములు అనుష్ఠానం చెయ్యలేడు, కానీ ఒక్క ధర్మం చేస్తే ఇన్ని ధర్మములు చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్పిన వెంటనే ధర్మపుత్రులు అలాంటి ధర్మం ఏమిటి అని అడిగిన వెంటనే దానికి భీష్మాచార్యులు పైన సహస్రనామం, విష్ణు సహస్రనామం చెప్పి, ఎవరైతే ఈ విష్ణు సహస్రనామం ప్రతిరోజు పారాయణం చేస్తారో వాళ్ళకి ఈ ధర్మం అంతా అనుష్ఠానం చేస్తే ఏ ఫలం దక్కుతుందో ఆ ఫలితం దక్కుతుంది. ఇలాగా ధర్మమంతా చెప్పి పైన శరీరాన్ని విడిచిపెట్టాలి అని నిశ్చయించుకున్న భీష్మాచార్యులు, దీనికి పైన నాకు భగవంతునికి మాత్రమే సంబంధం అంటూ భగవంతుని చూస్తూ స్తోత్రం చేసేలాగా ఆనందంగా చూస్తూ పైన భీష్ములు చేసే స్తుతి, దీనికి భీష్మస్తవరాజం అని పేరు. ఇది సాధారణమైన స్తుతినే, కానీ దీన్ని భీష్మస్తవరాజం అని ఎందుకు అంటారంటే
ఇది వచ్చి ఈ అన్ని స్థుతుల్లోనూ ఇది రాజాలాగా, అందుకోసమే దీనికి భీష్మ స్తవరాజం అని పేరు. అలాంటి భీష్మాచార్యులు భగవంతుని చూసి గంగా ప్రవాహంలాగా ఓ స్తోత్రం చేస్తున్నారు, దానికి భీష్మస్తుతి అని పేరు. ఆయన యోగేశ్వరుడు కాబట్టి తన మనస్సుకి ఇంద్రియానికి ఉన్న కనెక్షన్ని కట్ చేసి మనస్సుని భగవంతుని దగ్గర ఇలాగా అఖండంగా పెట్టి ధ్యానం చేస్తూ భగవంతుని చూస్తున్నారంట. అలాంటి యోగేశ్వరుడు, అలాంటి భగవంతుడైన నీ దగ్గర నా పవిత్రమైన మనసునిచ్చాను అంటూ మొదటి శ్లోకంలో చెప్పి, నువ్వు ఎలాంటి ప్రభు, నీ యొక్క అందం, నీ యొక్క లావణ్యం, నీ యొక్క శరీరం ఎంత అందంగా ఉన్నది, అది మాకే అనుభవించే భాగ్యం. ఎందుకంటే మేమందరూ శత్రుపక్షాన నిలబడుకొని నీ యొక్క అందాన్ని చూసే భాగ్యం. ఇలాగ నువ్వు ఆ సారథ్యం చేస్తూ ఆ రథాన్ని నడుపుకుంటూ వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉంటుంది నీ శరీరం, నీలమేఘ శరీరం, దాంట్లో మెరుపులాగా ఉండే నీ వస్త్రం. ఇలాంటి నిన్ను చూసి ఎవరైనా సరే ఆశపడని వాళ్ళు ఉంటారా? అలాంటి అందం నీది అంటూ భగవంతుని యొక్క స్వరూపమంతా వర్ణించి, ఇప్పుడు అర్జునుడు పైన నేను యుద్ధం చేయలేను అంటే అలాంటి అర్జునికి గీతాచార్యుడిగా మారి గీత ఉపదేశం చేసినావే, అలాంటి పరబ్రహ్మస్వరూపి అయిన నీకు నమస్కారం అంటూ తర్వాత ఇంకొక సమయంలో అర్జునుడు యుద్ధానికి వచ్చేటప్పుడు కృష్ణుడు ఎక్కడో వెళ్ళి ఒక ఓరంగా ఆ రథాన్ని నిలిపాడంట. నిలిపిన వెంటనే అర్జునుడు, నేనే ప్రధానమైన యోధుణ్ణి, ఇక్కడ మధ్యలో వెళ్ళి నిలబడు అని కృష్ణుడి దగ్గర ఆజ్ఞ చెప్పిన వెంటనే బాడం అంటూ ఆ రథాన్ని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి, అయం భీష్మ అయం ద్రోణహాను, నువ్వు సారథ్యం యొక్క ధర్మాన్ని చేసినావు, కానీ దాని సూక్ష్మం ఏమిటి అంటే నాకే తెలుసు. ఎందుకంటే ఇలా నువ్వు అయం భీష్మ అయం ద్రోణ అని చెప్పేటప్పుడు భక్తాభిమాని అయిన నీ అర్జునుడు ఇలా ఓడిపోకూడదు అని తలుచుకొని నువ్వు అయం భీష్మ అనేటప్పుడు, అయం ద్రోణ అనేటప్పుడు వాళ్ళ యొక్క ప్రాణాలను నువ్వు అలాగే లాగేసినావు. మేమంతా ఊరికే ఒక బొమ్మలాగా నిలబడుకొనున్నాము, మమ్మల్ని అర్జున్ని గెలిచాడు, అలాంటి భక్తాభిమాని నువ్వు అని చెప్పి తర్వాత ఒక ముఖ్యమైన శ్లోకం, నువ్వు ఏమి అనుకున్నావు, మహాభారత యుద్ధం ప్రారంభించేటప్పుడు నేను ఆయుధం ఎత్తను అని ప్రతిజ్ఞ చేసినావు. కానీ భక్తాభిమాని అయిన నిన్ను నేను ఏం ప్రతిజ్ఞ చేసినానంటే ఆయుధం ఎత్తేలాగా చేస్తాను అని 10వ రోజు యుద్ధంలో నేను ప్రతిజ్ఞ చేస్తాను. నువ్వేం చేసినావంటే, నేను ఒకవేళ కావాలంటే నా ప్రతిజ్ఞను కూడా మీరుతాను, నా భక్తుల యొక్క ప్రతిజ్ఞ ఒకరోజు మీరను అంటూ చెప్పి ఆ రథాన్ని తీసుకొని చక్రాయుధాన్ని తీసుకొని వచ్చినావే ప్రభు, అట్లాంటి భక్తాభిమాని నువ్వు అంటూ ఇలా స్తోత్రం చేసి ఆ విజయరథ కుటుంబ ఆతతోత్రే, ఆ అర్జునుని యొక్క రథాన్ని నీ కుటుంబంగా చూసుకున్నావు. ఒక కుటుంబాన్ని కాపాడాలంటే ఒకడు ఎంత తప్పు ఏదైనా చేసే కానీ ఆ కుటుంబాన్ని కాపాడుతాడు కదా. అలాగ మహాభారత యుద్ధంలో ఎన్నో కపటమైన విషయాలు, మాయలన్నీ చేసి నువ్వు ఎలాగైనా సరే ఆ పంచపాండవుల్ని గెలిపించినావు. అలాంటి భక్తాభిమాని నాకు దీనివల్ల ఏమి తెలుస్తుందంటే, నిన్ను వచ్చి చేరేదానికి చాలా సులభం. వెంటనే కృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడంట. ఎందుకంటే యోగులకు కూడా దుర్లభమైన నన్ను ఇలా సులభం అంటున్నారే అంటే ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నారంటే గోపికల గురించి. ఎందుకంటే గోపికలు భగవంతుని దగ్గర వెళ్ళి చేరుకునేదానికి వాళ్ళు చేసింది ఏమి పెద్దగా ఏమి యోగమంతా చేయలేదంట. భగవంతుడు ఇలా నడుస్తాడు, భగవంతుడు ఇలా పాడుతాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని కృష్ణుడి స్మరణతోనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. కృష్ణుని పైన అంత గాఢమైన దృఢమైన భక్తిని చేసినారు. అందుకోసం నిన్ను వచ్చి చేరుకోవాలి అంటే ఈ భక్తి ఉంటే చాలు, గోపికలే దీనికి ప్రమాణం అంటూ ఇది చెప్పి చివరిగా ఆ రాజసూయ యాగంలో వయ్యారంగా సింహాసనంలో కూర్చొని ఇలా తాంబూలం వేసుకొని అందరినీ చూసినవి ఆనందంగా, ఆ రూపం అనేది నా మనస్సు నుంచి వెళ్ళటమే లేదు. అలాంటి నీ కృష్ణుని యొక్క చరణారవిందంలో నా హృదయాన్ని సమర్పిస్తున్నాను అంటూ ఇలా తన స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నారు. చేసిన వెంటనే ఆ భీష్మాచార్యుల యొక్క శరీరం నుంచి ఒక జ్వాల అనేది బయటకు వచ్చి ఆ కృష్ణుని యొక్క శరీరంతో పాటు అంతర్ధానమైంది అనేది భీష్మ బ్రహ్మని నిష్కలే. ఈ భీష్మాచార్యులు ఆ పరబ్రహ్మంతో కలిశారు అని చెప్పి తర్వాత భీష్మాచార్యులకి కావలసిన అంతిమ క్రియలన్నీ చేసి సహస్రనామంతో ఆ కృష్ణునికి అర్చనం చేసి అందరూ అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురంకి వచ్చారు అనేదే ఈ 9వ అధ్యాయం యొక్క కథ. పైన అందరూ కలిసి పారాయణం చేస్తాం. అథ 9వోऽధ్యాయః సూతోవాచ ఇతి భీతః ప్రజాద్రోహాత్ సర్వధర్మ వివిత్సయా తతో వినశనం ప్రాగాత్
यत्र देवव्रतो अपतत् तदा ते भ्रातरः सर्वे सदश्मैः स्वर्णभूषितैः अन्वगच्छन् रथैर्विप्राः व्यासधौम्यादयस्तथा भगवानपि विप्रर्षे रथेन सधनञ्जयः सतैः व्यरोचत नृपः कुबेर इव गुह्यकैः दृष्ट्वा निपतितं भूमौ दिवश्च्युतमिवामरम् प्रणेमुः पाण्डवाः भीष्मं सानुगाः सहचक्रिणा तत्र ब्रह्मर्षयः सर्वे देवर्षयश्च सत्तमा राजर्षयश्च तत्रासन् द्रष्टुं भरतपुङ्गवम् पर्वतो नारदो धौम्यः भगवान् बादरायणः बृहदश्वो भरद्वाजः सशिष्यो रेणुकासुतः वसिष्ठ इन्द्रप्रमदः त्रितोगृत्समदोसितः कक्षीवान् गौतमोऽत्रिश्च कौशिकोऽथ सुदर्शनः अन्ये च मुनयो ब्रह्मन् ब्रह्मरातादयो मलाः शिष्यैरुपेता आजग्मुः कश्यपाङ्गिरसादयः तान् समेतान् महाभागान् उपलभ्य वसूत्तमः पूजयामास धर्मज्ञः देशकालविभागवित् कृष्णं च तत्प्रभावज्ञः आसीनं जगदीश्वरं हृदि स्थं पूजयामास मायया उपात्तविग्रहम् पाण्डुपुत्रानुपासीनान् प्रश्रयप्रेमसङ्गतान् अभ्याचष्टानुरागास्त्रैः अन्धीभूतेन चक्षुषा अहो कष्टमहोऽन्याय्यम् यद्यूयं धर्मनन्दनाः जीवितुं नार्हथ क्लिष्टम् विप्रधर्माच्युताश्रयाः संस्थिते अतिरथे पाण्डौ पृथा बालप्रजावधूः युष्मत्कृते बहून् क्लेशान् प्राप्ता तु कवती मुहुः सर्वं कालकृतं मन्ये भवतां च यदप्रियं सपालो यद्वशे लोकः वायोरिव घनावलिः यत्र धर्मसुतो राजा गदापानिर्वृकोदरः कृष्णोऽस्त्री गाण्डीवं चापम् सुहृत्कृष्णः ततो विपत् न ह्यस्य कर्हिचित् राजन् पुमान् वेदविधित्सितं यद्विजिज्ञासया युक्ताः मुह्यन्ति कवयोऽपि तस्मादिदं दैवतन्त्रं व्यवस्य भरतर्षभा तस्यानुविहितो नाथ पाहि प्रजाः प्रभो एष वै भगवान् साक्षात् आद्यो नारायणः पुमान् मोहयन्मायया लोकम् गूढश्चरति वृष्णिषु
अस्यानुभावं भगवान् वेदगुह्यतमं शिवः देवर्षिः नारदः साक्षात् भगवान् कपिलो नृपा यं मन्यसे मातुलेयं प्रियं मित्रं सुहृत्तमम् अकरोः सचिवं दूतं सौहृदा तथ सारथिं सर्वात्मनः समदृशः ह्यद्वयस्य अनहङ्कृतेः तत्कृतं मतिवैषम्यं निरवध्यस्य न क्वचित् तथापि एकान्तभक्तेषु पश्य भूपानुकम्पितम् यन्मे सून् त्यजतः साक्षात् कृष्णो दर्शनमागतः भक्त्यावेश्य मनो यस्मिन् वाचायन्नाम कीर्तयन् त्यजन् कलेवरं योगी मुच्यते कामकर्मभिः सदेव देवो भगवान् प्रतीक्षतां कलेवरं यावदिदं हिनोम्यहम् प्रसन्नहासारुणलोचनोल्लसत् मुखाम्बुजो ध्यानपथश्चतुर्भुजः सूत उवाच युधिष्ठिरस्तदा कर्ण्य शयानं शरपञ्जरे अपृच्छत् विविधान् धर्मान् ऋषीणां चानुशृण्वताम् पुरुषस्वभावविहितान् यथा वर्णं यथाश्रमं वैराग्यरागोपाधिभ्याम् आम्नातो भयलक्षणान् दानधर्मान् राजधर्मान् मोक्षधर्मान् विभागशः स्त्रीधर्मान् भगवद्धर्मान् समासौयासयोगतः धर्मार्थ काममोक्षांश्च सहोपायान् यथा मुने नानाख्यानेतिहासेषु वर्णयामास तत्त्ववित् धर्मं प्रवदतस्तस्य सकालः प्रत्युपस्थितः यो योगिनश्छन्दमृत्योः वाञ्छितस्तूत्तरायणः तदोपसंहृत्य गिरः सहस्रनीः विमुक्तसङ्ग मन आदिपूरुषे कृष्णे लसत् पीतपटे चतुर्भुजे पुरस्थिते अमीलितदृग्व्यधारयत् विशुद्धया धारणया गता शुभः तदीक्षयैवाशु गतायुधौ यथः निवृत्त सर्वेन्द्रियवृत्तिविभ्रमः तुष्टावजन्यं విసృజన్ జనార్దనం. శరతల్పంలో పనుకొని ఉండే ఆ భీష్మాచార్యులు స్వచ్ఛంద మృత్యువు కాబట్టి తన శరీరాన్ని విడిచిపెట్టేదానికి ఇలా నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో భక్తాభిమాని అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు పంచపాండవులతో కూడి ధర్మం చెప్పించే వ్యాజంగా ఆ భీష్మాచార్యులకు దర్శనమిచ్చేదానికి ఆ కురుక్షేత్ర భూమికి వచ్చారు. ఆ సమయంలో ఆ కృష్ణ పరమాత్ముణ్ణి చూసి ఆ భీష్మాచార్యులు భక్తితో చేసిన స్తుతి దీనికి భీష్మస్తుతి అని పేరు. దీనికి భీష్మస్తవరాజం అని ఇంకొక పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ భాగవతంలో ఉండే అన్ని స్తుతులకైనా ఇది శ్రేష్టమైన స్తుతి అని దీనికి ఇంకో పేరు. పైన ఈ భీష్మస్తుతి అందరూ కలిసి పారాయణం చేస్తాం.
श्रीभीष्मोवाच इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभूम्नि स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलककुल आवृताननाब्जं विजयसखे रतिरस्तु मे अनवद्या युधितुरगरजो विधूम्रविश्वक् कचलुलित श्रमवार्यलङ्कृतास्ये मम निशितशरैः बिभिद्यमान त्वचि विलसत्कवचेस्तु कृष्ण आत्मा सपति सखिवचो निशम्य मध्ये निजपरयोः बलयोरथं निवेश्य स्थितवती परसैनिकायुरक्ष्णा हृतवती पार्थसखे रतिर्ममास्तु व्यवहितपृतनामुखं निरीक्ष्य स्वजनवधात् विमुखस्य दोषबुद्ध्या कुमतिम् अहरत् आत्मविद्यया यः चरणरतिः परमस्य तस्य मेस्तु स्वनिगममपहाय मत्प्रतिज्ञाम् ऋतमधिकर्तुमवप्लुतो रथस्थः धृतरथचरणोऽभ्ययात् चलद्गुः हरिरिव हन्तुमिभं गतोत्तरीयः शितविशिखहतो विशीर्णदंशः क्षतजपरिप्लुत आततायिनो मे प्रसभम् अभिससार मद्वधार्थं स भवतु मे भगवान् गतिर्मुकुन्दः विजयरथकुटुम्ब आत्ततोत्रे धृतहयरश्मिनि तच्छ्रिये क्षणीये भगवति रतिरस्तु मे मुमूर्षोः यमिह निरीक्ष्य हतागताः स्वरूपम् ललितगतिविलासवल्गुहास प्रणयनिरीक्षण कल्पितोरुमानाः कृतमनुकृतवत्य उन्मदान्धाः प्रकृतिमगन् किल यस्य गोपवध्वः मुनिगणनृपवर्यसङ्कुलेन्तः सदसि युधिष्ठिर राजसूय येषाम् अर्हणमुपपेद ईक्षणीयः मम दृशिगोचर एष आविरात्मा तमिममहमजं शरीरभाजां हृदि हृदि धिष्ठितम् आत्मकल्पितानाम् प्रतिदृशमिव नैकधार्कमेकम् समधिगतोऽस्मि विधूतभेदमोहः सूतोवाच कृष्ण एवं भगवती मनोवाक् दृष्टिवृत्तिभिः आत्मनि आत्मानमावेश्य सोऽन्तश्वास उपारमत् सम्पद्यमानम् आज्ञाय भीष्मं ब्रह्मणि निष्कले
सर्वे बभूवुस्ते तूष्णीं वयांसीव दिनात्यये तत्र दुन्दुभयो नेदुः देवमानाववादिताः शशंसुः साधवो राज्ञाम् खात्पेतुः पुष्पवृष्टयः तस्य निर्हरणादीनि सम्परेतस्य भार्गवा युधिष्ठिरः कारयित्वा मुहूर्तं दुःखितो अभवत् तुष्टुवुः मुनयो हृष्टाः कृष्णं तद्गुह्यनामभिः ततस्ते कृष्णहृदयाः स्वाश्रमान् प्रययुः पुनः ततो युधिष्ठिरो गत्वा सह कृष्णो गजाह्वयम् पितरं सान्त्वयामास गान्धारीं च तपस्विनीं पित्रा चानुमतो राजा वासुदेवानुमोदितः चकार राज्यं धर्मेण पितृपैतामहं विभुः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे प्रथमस्कन्धे युधिष्ठिरराज्यप्रलम्भो नाम नवमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।